నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం. రేపు సినిమా షూటింగ్లు బంద్. ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇవాళ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేర్చారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. రామోజీరావు మృతిపై సంతాపం తెలుపుతూ రేపు సినిమా షూటింగ్లు నిలిపివేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎస్గా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుందని, అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి
వారి ఆశీస్సులతో వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగర్, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ చేసిన పాపాలే ఆ పార్టీని ఓడించాయని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గెలిస్తే జగన్ ప్రమాణ స్వీకారానికి తానే స్వయంగా స్వాగత పోస్టర్లు వేస్తానని చెప్పానని, ఇప్పుడు తనకు ఆ అవసరం లేదన్నారు. ఘోరంగా ఓడిపోయిన మంత్రులు అస్సాం వెళ్లడానికి విజయవాడ నుంచి ట్రైన్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అస్సాం ట్రైన్ టికెట్లు ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాం వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసిన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనుకున్నాం. ఫస్ట్ 2 బోగి సరిపోతాయి అనుకున్నాం. ట్రైన్ మొత్తం వచ్చింది. ఒక బోగి 2 బోగి సరిపోతుందిలే, ఓడిపోతే 40 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మారాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు. పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం. ప్రజల విజయం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే వైజాగ్ లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన. నాకు డబ్బులు మిగిలి పెట్టారు అనుకుంటా. కామెంట్లు పెట్టారు వైసీపీ పేటీఎం గారు, విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు.
ఒరే కిరణ్ రాయల్, అరే కిరణ్ రాయల్, ఒరే ఏదో ఏదో పోస్టల్ రెడీ చేసుకో, డబ్బులు ఉన్నాయా లేవా, కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు, గూగుల్ పే నెంబర్ చెప్పు. ఇప్పుడు చెప్తాను, డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది, జర్నీ చేయాలి మీరు అందరూ కొంచెం అట్లా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు, ఎవరినేం మాట్లాడదని. మేము కూడా ఏం మాట్లాడడం లేదు. కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ, మేము పడిన కష్టాలు. జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసారు, కసితో ఓట్లేసి చూసాం, భయంతో ఓట్లేసి ఈసారే జనంకు భయం వచ్చింది. వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు, అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పినారు. ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా పాతాళాలను తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం. ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చూస్తున్నాం, చిన్న దెబ్బ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి అసలు 11 సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పని ఉండదు కదా. ఇప్పుడు 11 మంది పోయి అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా. ఈరోజు రాయలసీమలో చూడండి, ఈ జిల్లాలో చూడండి, ఇన్ని సీట్లు గెలిచాం మేము. ప్రజలు భయపడి పరిగెత్తి ఓట్లేశారు. వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము, మనం ఎవరు ఉండలేము. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి. త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు. ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూస్తుంటాం స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికన్నా పెద్ద స్కోరే కొట్టాం. 21 అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వైనాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు కానీ ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమన్నది. చివరి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.